పిల్లలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరాం. అందుకై దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధిలో చేరి మీ ఉన్నతమైన మాటలను విని దాని ప్రకారముగా మేము మీకు మరింత సమీపస్తులం అవుటకు చేరి ఉండగా మాతో మాట్లాడమని మీ యొక్క పవిత్రమైన పాదముల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తూ మేము మీరు మాత్రమే పూజార్హుడని, మిమ్మల్ని మాత్రమే కొనియాడుచు స్తుతించచ్చు మమ్మల్నందరినీ మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సౌండ్ ఏదో పెంచారు, మీరు కొంచెం తగ్గించండి. నేను ఫస్ట్ జనరల్గా స్లోగా మాట్లాడుతుంటాను, ఆ తర్వాత మళ్ళీ కాబట్టి మీరు మైక్ చెక్, హలో హలో హలో, మైక్ చెక్ కొంచెం పెంచండి, లైట్గా ఇంక్రీజ్. ఆల్ రైట్. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. వాక్యధ్యానముగా ఈరోజు మనము 11వ అధ్యాయాన్ని చదువుకున్నాం. మొదటి 5 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోన్లో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకుముందు సౌలు రాజయ్య ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేసిరి. తర్వాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఆ తర్వాత 6వ వచనం కూడా చదువుకుంటూ కొంచెం కిందికి వెళ్తే మనకు ఇంకా కొంచెం సమాచారం అందుతుంది. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. ఇక్కడ జరుగుతున్న సందర్భం, యెబూసు అనే ప్రాంతం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు యోర్దాను నది వద్దకు వచ్చిన తర్వాత మీరు నది దాటకూడదు, లేదా మీరు కాదు నీవు మోషే గారితో యోర్దాను యువతలే మోషే గారు నిద్రించడం జరుగుతుంది. ఆ తర్వాత యెహోషువ గారి ఆధ్వర్యంలో నది దాటి వాగ్దాన దేశంలోకి వీరు ప్రవేశిస్తారు. అలా దేశాన్ని అంతా ఆక్రమించుకున్నాక వీరు చీట్లు వేసి పంచుకుంటారు. బెన్యామీను గోత్రానికి ఏది, షిమ్యోను గోత్రానికి ఏది,
అలా దేశమంతా ఇశ్రాయేలు సంతానమైన 12 మంది పిల్లలు రూబేను మరియు గాదు, మనషే అర్ధగోత్రం వాళ్ళు ముందుగానే పొందుకొని ఉంటారు. అలా పంచుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఇంకా ఇశ్రాయేలీయుల స్వాధీనంలోకి వచ్చి ఉండవు. ఎందుకంటే శత్రువులు చాలా బలంగా ఆ దేశంలో అలా స్థిరపడిపోయి ఉంటారు. యెరూషలేము అనే ఈ పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణాన్ని ఒకప్పుడు యెబూసు అని పిలిచేవాళ్ళు. ఈ సందర్భం గతంలో కూడా మనం ఇదే ప్లేస్లో వివరించుకున్నాం. ఈరోజు సందర్భం వేరు, మనం మాట్లాడుతున్నది ఆలోచిస్తున్నది. కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18. తమిళనాడులో ఉన్న చెన్నై గురించి పూర్వకాలంలో చెన్నపట్నం అని పిలిచేవారు అని విన్నాను నేను పెద్దల నుండి. ఆ చెన్నపట్నం కాస్త బ్రిటిష్ వారి కాలానికి మద్రాసుగా మారింది. మెడ్రాస్ అని పిలిచారు. ఆ మద్రాసే తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ చెన్నైగా మారింది. ఇవి అర్థం చేసుకోగలిగితే మనందరికీ యెరూషలేం అంటే వెంటనే గుర్తుపడతాం. కానీ యెరూషలేముకు ఇంకొక పేరు ఉండేది ఒకప్పుడు, అక్కడ ఉన్న ప్రజలను బట్టి. ఎవరు ఆ ప్రజలు? యెబూసీయులు. యెహోషువ గ్రంథం 18:27 వచనంలో సేలా, ఎలెపు, యెరూషలేము అనబడిన యెబూసీ. యెరూషలేం అనబడిన యెబూసీ. ఈ యెబూసీయులు నివసించిన ప్రాంతం. ఈ యెబూసీయుల ప్రాంతం నీ బిడ్డలు తీసుకుంటారని అబ్రహాం గారికి దేవుడు ఏ రోజో వాగ్దానం చేశాడు. అది ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దానిని నెరవేర్చు దేవుడు ఆయన. ఆదికాండం 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూద్దాం. 16 నుండి. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగురంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను అనే మాట ఉంది అక్కడ. అబ్రహాము గారికి దేవుడు ఏ రోజు వాగ్దానం చేశాడు? యెబూసీయులను నీ సంతానము ఆక్రమించుకుంటుందని. ఈ యెబూసీయులు అనే వీరు యెబూసు అనే పట్టణాన్ని కట్టుకొని ఒక ఎత్తైన కొండ మీద దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే మనం చదువుకున్న దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఆ యెబూసు పట్టణాన్ని పట్టుకోవడానికి దిగిపోయారు అని లేదు అక్కడ, ఎక్కి అని ఉంది అక్కడ. ఎక్కి అంటే అర్థం ఏంటి? కిందుందనా ఎత్తులో ఉందనా? ఎత్తులో ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:6 వచనంలో ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. అంటే యెబూసు అనే పట్టణాన్ని పట్టుకోవాలంటే పైకి ఎక్కాలి. పైకి ఎక్కాలి అనంటే ఇది మైదానంలో కానీ దిగువ భాగంలో కానీ లేదు, ఒక ఎత్తైన స్థలంలో ఉంది.
ఒక కొండ మీద ఉంటేనే దాన్ని ఎక్కి వెళ్తారు. ఎత్తైన స్థలంలో ఉంది కనుకనే ఎక్కి అనే పదాన్ని ఉపయోగించాడు అక్కడ. ఆ యెబూసు పట్టణమే యెహోషువ గ్రంథంలో ఏమని పిలిచారు? యెరూషలేం అని పిలిచారు. ఒకరోజు యెరూషలేం వద్ద ఏం జరిగిందో సమూయేలు 2వ గ్రంథం దగ్గరికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము. అసలు మీరు ఏమంటారో మీకు ఏం అర్థం కానట్లుంటుంది అసలు ఇది ఎంత. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఎప్పుడూ ఒక ఇల్లు కడుతుంటాం. ఇల్లు కట్టేటప్పుడు అబ్రకదబ్రా ఇల్లు వచ్చేయాలా అంటే రాదు. అది అక్కడ గుంతలు తవ్వడానికి మిషనరీ కావాలి, ఇటుకలు కావాలి, రకరకాల సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. అన్నిటిని ఒక చోట చేర్చుకున్న తర్వాత అప్పుడు మనుషులు వస్తారు. వాటన్నిటిని మిక్స్ చేసి అన్నీ చేసి బ్యూటిఫుల్ అందమైన భవనం. సో ఇప్పుడు మనం ఈ వచనాలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రా మెటీరియల్గా, ముడి పదార్థాలుగా ఏరుకుంటున్నాం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 11వ అధ్యాయం దగ్గర స్టార్ట్ చేసుకున్నాం మనం ఈరోజు. ఏం రాస్తుంది అక్కడ? హెబ్రోన్లో ఉన్న దావీదు గారి దగ్గరికి ఇశ్రాయేలు అందరూ వచ్చారు. సౌలు బ్రతికున్నప్పుడు మేమందరం ఆయనను వెంబడించాము, ఇప్పుడు మేము మిమ్మల్ని వెంబడించాలి, దేవుడు నిన్ను రాజుగా చేస్తా అన్నాడు కదా అన్న చెప్పిన వెంటనే ఈ దేశంలో ఏ ప్రాంతంలో నా క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది, నా రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందని చూసినప్పుడు యెబూసు పట్టణం వీరికి కనపడింది. కానీ అక్కడ ఇంకా ఉన్నారు, నివాసం చేస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? యెబూసీయులు. ఇశ్రాయేలీయుల వశం కాలేదు పూర్తిగా. అప్పుడు దావీదు గారు తన వద్ద ఉన్న మనుషులతో ఎవరైతే ఆ యెబూసు పట్టణాన్ని పట్టుకుంటారో వారిని చీఫ్ కమాండెంట్గానే నిలబెడతాను. మన భాషలో చెప్పుకోవడానికి సైన్యాధిపతిగా నిలబెడతాను నా రాజ్యంలో, నేను రాజు అయితే నువ్వు సైన్యాధిపతి అన్నప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అనే ఈ వ్యక్తి, యోవాబు గారు ఎక్కి ఆ పట్టణాన్ని పట్టుకుంటాడు. ఎక్కి అంటే మనకు అర్థం అవ్వాలి, ఇది దిగో లేదు, మైదానంలో లేదు, లోయలో లేదు, కింద లేదు, ఎక్కడ ఒక ఎత్తైన ప్లేస్లో ఉంది. ఆ యెబూసునే యెహోషువ గ్రంథంలో ఏమని పిలిచారు? జెరూసలేం, యెరూషలేం అనే పేరు పిలిచారు. మీరు యెబూసీయులను ఆక్రమించుకుంటారు నీ సంతానం అని దేవుడు ఎవరికి ఎప్పుడు వాగ్దానం చేశాడు? అబ్రహాం గారికి ఆదికాండం 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు, తెలియజేశాడు, నీ సంతానం వస్తుంది, ఆక్రమించుకుంటుందని. ఎందుకు దావీదు గారి కాలం వచ్చేంత వరకు కూడా అది సాధ్యం అవ్వలేదు అని అంటే, ఇవి ఒక ఎత్తైన ప్రాంతంలో కోటలు లాంటివి కట్టుకుని చాలా బలంగా ఆ ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. పైనున్నోడు కిందున్న వాడిని కొట్టడం ఈజీ, కిందున్నోడు పైనున్నోడిని కొట్టడం అంటేనే కష్టం. అది కూడా కొండ ప్రాంతాల్లో. కింద ఎవరైనా వస్తున్నారనుకోండి, పైనుంచి ఒక రాయి దొరిలిస్తే అది దొలుకుచి పడుతుంది. అది కిందున్నోడు పైవాడిని కొట్టాలంటే కొంచెం కష్టం. అలా యెబూసీయులు ఇశ్రాయేలీయుల వశం కాకుండా అలా ఉండిపోయారు. దావీదు గారి కాలానికి ఆ యెబూసు పట్టణం పట్టబడుతుంది. అక్కడ దావీదు గారు తన కోటను నిర్మించుకొని దాన్ని సియోను కోట అని అక్కడ ఉండిపోయాడు. అయితే మనం సమూయేలు 2వ గ్రంథంలో 16వ వచనము 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. దావీదు గారు ఒకసారి ఏదో తప్పు చేస్తే ఒక శాపం వచ్చినప్పుడు దేవుడు దూతను పంపించి అనేక మందిని హతమార్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అయితే ఆ తెగులు 16వ వచనం దగ్గర చదువుకుంటూ ముందుకు వెళ్తే, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించాను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే,
దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. 18వ వచనంలో, ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుమని దానితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు పంపించిన ఈ తెగులు యెరూషలేం వద్దకు వచ్చిన తర్వాత ఆపేశాడు దేవుడు. ఇక చాలు, ఈ తెగులు ఆపండి, ఇక్కడ బలిపీఠం కట్టండి అని యెబూసీయుడైన అరౌనా అనే ఆ వ్యక్తికి ఉన్న పొలం వద్ద ఆ శాపం, ఆ తెగులు ఆగిపోవడం జరుగుతుంది. కాలక్రమేణా ఈ యెబూసీయుడైన అరౌనా పొలంలోనే యెరూషలేం అనే మందిరం నిలవబెట్టబడుతుంది. ఇంకో విషయం కూడా చూపించాలి. ఆదికాండము 22వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి ఈ అధ్యాయాన్ని. కానీ సందర్భంలో ఒక విషయం చూపిస్తారు. గతంలో కూడా దీని విషయం చూసాము, గుర్తుంటే ఈజీ కరెక్ట్ అవుతారు మీరు. ఆదికాండం 22 మొదటి వచనం నుండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అన్నాను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి, ఏ దేశానికి వెళ్ళి? మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇవ్వు అన్నాడు దేవుడు. ఎక్కడి వల్ల కూడా చెప్తున్నాడు అడ్రస్. ఎక్కడి వాళ్ళట అది? మోరియా పర్వతం. మోరియా దేశంలో దేవుడు చూపించే ఒక పర్వతం మీద, మోరియా దేశంలో దేవుడు చూపించే ఒక పర్వతం మీద ఇస్సాకు గారిని అబ్రహాం గారు బలి ఇవ్వాలి. ఏ దేశం అది? మోరియా దేశం. ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథానికి వద్దాం. ఇవన్నీ చూసారా ఎక్కడెక్కడ ఉన్నాయి లింక్స్? ఇవి ఎంత ఇంపార్టెంట్. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత సొలొమోను యెరూషలేములో, తర్వాత సొలొమోను ఎవరు? దావీదు గారి కుమారుడు సొలొమోన్ గారు. సొలొమోన్ గారు యెరూషలేమునకు ఉన్న పూర్వ పేరేంటి? యెబూస్. యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, దావీదు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట ఆ తెగులు ఆపే సమయంలో. సమూయేలు 2వ గ్రంథం చూసాంగా, ఒక తెగులు ఆగిపోయింది. యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, అనగా యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు క్లూ, ఒక అద్భుతమైన కన్క్లూజన్ జరుగుతోంది. నంబర్ 1, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోషువ గారి ఆధ్వర్యంలో చీట్లు వేసి పంచుకున్నారు. కానీ శత్రువులు అక్కడక్కడ ఉండిపోయారు. యెబూస్ అనే ప్రాంతం వీరి చేతికి రాలేదు. కాలక్రమేణా సౌలు గారి తర్వాత దావీదు గారు వెళ్ళి యెబూసు పట్టణాన్ని పట్టుకున్నాడు. ఆ యెబూసు పట్టణమే యెరూషలేముగా కూడా పిలువబడింది. దానికి ఆధారాలు చూసాం మనం. ఆ యెరూషలేములో దావీదు గారి పరిపాలన ప్రారంభమైనప్పుడు దేవుడు ఏదో చేయొద్దు అని చెప్పిన పని దావీదు గారు చేసినప్పుడు ఒక శాపం వచ్చి జనులను పట్టుకుంటుంది. ఆ సమయంలో ఒక వ్యక్తికి ఒక చిన్న పొలం లాంటిది, కళ్ళము, భూమి పండించుకునేది అలాంటి స్థలం. ఆ వ్యక్తి ఎవరు? అరౌనా అని అక్కడ అన్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఓర్నాను అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతే దావీదు గారు ఆ స్థలం కొని సిద్ధపరిచి పెట్టింటాడు. దేవుడు అనుమతిస్తే ఏడు మందిరం కట్టచ్చులే అని. కానీ దేవుడు దావీదు గారికి పర్మిషన్ ఇవ్వక
తన కుమారుడైన సొలొమోనుతో దేవుడు మందిరాన్ని నిర్మిస్తాడు. అప్పుడు ఆ మందిరం ఎక్కడ నిర్మించబడుతుంది? ఎక్కడైతే ఆ తెగులు ఆగిపోయిందో ఆ యెరూషలేములో అక్కడ మందిరం వస్తుంది. ఈ మందిరం ఎక్కడుంది? యెరూషలేము అనే పట్టణంలో ఉంది. యెరూషలేము ఎక్కడుంది? మోరియా దేశం అందు ఉంది. ఎందుకంటే మోరియా అని ఉంది చూడండి అక్కడ, మూడవ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో మోరియా పర్వతం అందు. ఒకప్పుడు ఇదే మోరియా దేశమందు ఉన్న పర్వతములలో ఒక పర్వతం మీద ఎవరినో బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఎవరెవరు? అబ్రహాం గారు ఇస్సాక్ గారిని తీసుకెళ్లారు. అప్పుడు అబ్రహాం గారు ఇస్సాక్ గారిని వెళ్ళి ఆ పర్వతం పైకి ఎక్కాడు. ఇలా పైకి ఎక్కాడు. ఆ ఎక్కిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో కాలం గడిచిన తర్వాత అక్కడ యెబూసీయులు అనే వాళ్ళు స్థిరపడిపోయారు. ఎవరిని రానివ్వకుండా ఆ యెబూసీయులు ఉండిపోయారు. తర్వాత దావీదు గారి కాలంలో యెబూసీయులు పట్టబడతారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, యెరూషలేం అనే ఆ సిటీ మైదానంలో కానీ లేకపోతే చాలా కిందున్న ప్రాంతం కాదు, కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉంది, హైట్లో ఉంది. గుట్టనా లేకపోతే ఇంకొంచెం ఎత్తైన కొండనా? కాలక్రమేణా అది ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే రోడ్లన్నీ ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చింటాయి కాబట్టి అది మైదానంలో ఉన్నట్లు మనకు అనిపించవచ్చేమో. కానీ ఆ కాలంలో ఇది ఒక ఎత్తైన స్థలంలో ఉంది, హై ప్లేస్లో ఉంది. ఆల్ రైట్. ఇప్పుడు ఆ యెరూషలేం అనే పట్టణం ఎత్తులో ఉంది. ఒకవేళ పంటలు కానీ తోటలు కానీ ఉద్యానవనాలు కానీ ఇలాంటివి వేయాలనుకోండి, గార్డెన్స్ కానీ, కొండల మీద పంటలు పండించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. పండించవచ్చేమో కానీ కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ తోటలు వేయాలనుకున్నా కొండ ఇట్లా స్లాంట్గా ఇట్లా పైకి ఆ స్థలంలో వేయడం కొంచెం కష్టమేమో. కొంచెం ఎక్కడన్నా చదునుగా కనబడితే అలాంటి ప్లేసుల్లో పంటలు వేయచ్చు. ఉద్యానవనం లేదా పార్కులు తోటలు అవి వేసుకోవచ్చు. ఆల్రైట్, వింటున్నారుగా అందరూ జాగ్రత్తగా. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం పరమగీతము 6, సాంగ్ ఆఫ్ సోలమన్, చాప్టర్ నెంబర్ 6. మొదటి వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయినా, అతడు ఏ దిక్కునకు తిరిగాను, మనం పోయి అతని వెదకుదము రమ్ము అని యెరూషలేము కుమార్తెలు గత 2-3 వారాలుగా మనము పరమగీతం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక మీరు ఈజీగా కనెక్ట్ అవుతారని అక్కడ తీసుకొచ్చాను. అసలు ఎందుకు ఈ మొదటి వచనం ఇలా రాయబడింది అని అంటే, ఆవిడ అడుగుతుంది పరమగీతం 5:6లో, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లను, నేను అతని వెదకినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచింది, వెతుకుచుంటే కొడుతున్నారు. అలా చదువుకుంటూ 8వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందాను. మీకు కనపడితే చెప్పండి. ఇప్పుడంటే మనకు ఫోటో స్టూడియోలు, డిఎస్ఎల్ఆర్ ఇలాంటి కెమెరాలు, ఐఫోన్లు అన్నీ ఉన్నాయి. ఈవిడ వెతుకుతోంది నా ప్రియుడు కనపడట్లేదని. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పాలి? నా ప్రియుడు ఇలా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఇంచుమించు 6 అడుగులు ఉంటాడు, ఆయన హైట్ వెయిట్ ఇంతలా ఉంటాడు, పర్సనాలిటీ. మనకు కూడా ఎవరైనా కనపడలేదనుకోండి, మిస్సింగ్ కేసు పెడితే ఎలా ఉంటాడమ్మా కొంచెం ఫోటో ఇవ్వండి అని అడగరా? ఏమైనా ఫోటో ఉంటే చూపించేటాడు. మనకంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కనుక ఫోటో తీసి చూపిస్తాం, కానీ అప్పట్లో ఇవి లేవు కనుక ఈవిడ ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు వివరించాలి. నా ప్రియుడు ఎలా ఉంటాడంటే
ఆయన చూడ్డానికి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అతని నేత్రములు ఇలా ఉంటాయి, అతని చెక్కిళ్ళు ఇలా ఉంటాయి, అతని బాహువులు ఇలా ఉంటాయి, అతని కాళ్ళు ఇలా ఉంటాయి, అన్నీ చెబుతూ వచ్చింది. అంతా చెప్పినావు బాగానే ఉంది. లాస్ట్ నువ్వు అప్పుడు అతన్ని ఎక్కడ చూసావు? ఏ దిక్కుకు తిరిగాడు? లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళిపోయేటప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాడు? లెఫ్ట్కి తిరిగాడా, రైట్కి తిరిగాడా, స్ట్రైట్కి వెళ్ళాడా? ఇప్పుడంటే కెమెరాలు ఉన్నాయి కనుక స్ట్రీట్లలో, వీధుల్లో కూడా కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరాల్లో ఒక వ్యక్తి ఎలా పోయాడు ఏంటనేది అంతా క్యాప్చర్ అవ్వచ్చేమో. కానీ అప్పట్లో లేదు పరిస్థితి. నీ ప్రియుడు కనపడలేదని ఎదుగుతున్నావు. సరే, నీ బాధ చూడలేక మేము కూడా వస్తాం, మేము వెతుకుతాం. వి విల్ ఆల్సో సర్చ్. అందరం కలిసి వెతుకుదాం. ఆయన ఎట్టుపోయాడు. నువ్వు లాస్ట్ ఎప్పుడు చూసే? ఏ డైరెక్షన్లో వెళ్ళాడు? ఏ దిక్కుకు వెళ్ళాడు చెప్పు. నీతో కలిసి మేము వెతుకుదాం, ఇదేదో బాగుంది అని 6వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అయింది. పరమగీతం 6:1. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? అతడు ఏ దిక్కునకు తిరిగిను? మనం పోయి అతన్ని వెతుకుదాం రమ్ము. ఈవిడ వర్ణించిన వర్ణనకు, అంటే గత 3 వారాలు విన్నాం కదా, అవన్నీ రిపీట్ చేయాలంటే ఇప్పుడు టైం సరిపోదు. ఆన్లైన్లో ఉన్నాయి మనకు, ద బైబిల్ మెసేజెస్ ఛానల్లో మీరు చూడండి. లాస్ట్ 3 వీక్స్ ఉన్న ఎపిసోడ్స్. ఆవిడ వర్ణించిన వర్ణనకు వెతికే వాళ్లకు ఆశ పుట్టిందట. సరే, నువ్వు ఒక్కదాన్ని వెతికితే కష్టము, మేము కూడా చేతులు కలుపుతాం, చెయ్యి బిగించి, నడుం బిగించి, భుజం కలిపి వెతుకుదాం పద అని అందరికీ ఆశ పుట్టిందట. దీనినే పరమగీతము భాషలో 1వ అధ్యాయం 4వ వచనంలో వెతకడం గురించి. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ప్రియుని గురించి ఏదో ఒక మాట చెప్పగానే విన్న వాళ్ళకు ఆశ పుడుతుందట. మేము వెతుకుతాము, నీతో కలిసి చూద్దాం ఆయన ఎలా ఉంటాడో, ఆ ప్రియుడు ఎలా ఉంటాడో. ఆ మాటలు వినగానే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాము. మేము, నన్ను కాస్త మేము అయ్యింది. 1వ అధ్యాయం 4వ వచనంలో, చాప్టర్ 1 verse 4లో ఏకవచనం బహువచనం అయింది. అక్కడ ముందు నన్ను ఆకర్షించు, అప్పుడు నాతో పాటు మరొకరు కూడా వచ్చి మేము నాట్ వన్, సో మెనీ విల్ కమ్ అండ్ స్టే అట్ యువర్ ఫీట్, వచ్చి మీ పాదాల దగ్గర ఉంటామని. నన్ను ఆకర్షించి మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదాం. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా బైబిల్లో అని చూస్తే నాకు వెంటనే గుర్తొచ్చేది యోహాను సువార్త 1వ అధ్యాయం. దేవుడు మొదట ఒకరిని పిలిచారు, ఆ ఒక్కరు వెళ్ళి ఇంకొకరికి చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఇద్దరు పరిగెత్తుకొని వస్తారు ప్రభు వద్దకు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో, యేసు ప్రభు మనకు ప్రియుడైతే మొదట ఒకరిని ఆకర్షించాడు, ఆ ఒక్కరిల్లు ఇంకొకరు చెప్పారు, వాళ్ళు ఇద్దరూ పరిగెత్తుకొని వచ్చారు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, యోహాను సువార్త 1వ అధ్యాయం 43లో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవుడు ఎవరిని పిలిచాడు? ఫస్ట్ ఈ సందర్భంలో ఫిలిప్పు గారిని పిలిచాడు. ఫిలిప్పు బేత్సయిదవాడు, అనగా అంద్రయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చితో చూసి, ఇదిగో ఈతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఫస్ట్ యేసు ప్రభు నతనయేలు గారిని పిలిచాడా, ఫిలిప్పు గారిని పిలిచాడా? ఫిలిప్పు గారు ప్రభు మాట విని ఆకర్షింపబడి వచ్చాడు. నన్ను ఆకర్షించుము, మేము వస్తాం మీ దగ్గరికి అనే మాట. ఫిలిప్పు గారిని దేవుడు పిలిచాడు. ఫిలిప్పు గారు వెళ్ళి ఎవరు పట్టుకొచ్చారు. ఈరోజు క్రైస్తవ జీవితం అంతా మనందరిది ఇదే. మన ఇంట్లో ఎవరో మొదట ఒక్కరు తెలుసుకుంటారు, ఆ ఒక్కరి ద్వారా ఇంకా అనేక మందికి ఈ మాటలు తెలియజేయబడి అందరము పరిగెత్తుకొని వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చేస్తాను. చూడండి ఎంత బాగుందో. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదాం. నన్ను ఆకర్షిస్తే మేమందరం వస్తాం. నేనును, యెహోషువ గారు పలికిన మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. పౌలు గారు, శీల గారు చెరసాలలో ఉంటే వారి మాటలు విన్నది మొదట కుటుంబమా, కేవలం చెరసాల నాయకుడా?
చెరసాల నాయకుడు, కేవలం చెరసాల నాయకుడు విన్నాడు. వింటుండగా పౌలు గారు చెప్పిన మాటే, ఇదిగో ఆయన మాట విను, నీ ఇంటికి నీ రక్షణ కలుగుతుంది అనే మాట. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 29వ వచనం నుండి చూద్దాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడుగుతున్నాడు. నన్ను ఆకర్షించు. ఇక్కడ పౌలు గారు శీల గారు రాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆ మాటలకు ఆకర్షింపబడినది చెరసాల నాయకుడు. అప్పుడు వాళ్ళన్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ, మొదట విన్నది చెరసాల నాయకుడు, తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు ప్రభు వద్దకు. నన్ను ఆకర్షించుము, మేము వస్తాం మీ దగ్గరికి. మా ఇంట్లో మొదట మేము తెలుసుకున్నామండి దేవుణ్ణి. ఆ తర్వాత నేను మా భార్యకి చెప్పాను, మా పిల్లలకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా నాన్నకి చెప్పాను, అందరం వచ్చేసాము. ఇలా అలా పరమగీతంలో జరిగినదే మొదటి అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకొని వస్తాం. అలానే 6వ అధ్యాయం 1వ వచనంలో, నీ ప్రియుడు ఏ దిక్కుకు పోయాడు చెప్పు, నీతో కలిసి మేము కూడా చేతులు కలుపుతాం. పేతురు కడమ అపోస్తలులను లేచి సువార్త ప్రకటిస్తుంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేసరికి అందరూ చేతులు కలుపుతారు. ఇక్కడ చూద్దామా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకలోది పంచిపెట్టిరి, మరియు వారు ఏక మనస్కులై అనే మాట. అందరికీ ఒకటే మనస్సు. పేతురు గారు కడమ అపోస్తలులు ఏ ప్రభువును అయితే వెంబడిస్తూ ప్రకటిస్తున్నారో మేము చేయగలుగుతామని అందరూ వచ్చారు. అలా అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు ప్రభువును గురించిన పరిచర్యలో ఉండిపోయారు. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు ఏ దిక్కుకు పోయాడు చెప్పమ్మా? అయితే ఏ దిక్కుకు పోయాడు మేము చేయగలుగుతామని మంచి మనసుతో వెతికేవాళ్ళు కొందరు, దుర్మార్గపు ఆలోచనతో వెతికేవారు మరికొందరు. అలాంటి జాబితా ఒకటి చూపిస్తాను. పాజిటివ్ సెన్స్లో ప్రభువును వెతికే వాళ్ళు కొందరు, నెగటివ్ సెన్స్లో ప్రభువును వెతికే వాళ్ళు మరికొందరు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఇది నెగటివ్ సెన్స్. మన చుట్టూ కూడా ప్రభువును వెతికే వాళ్ళు మన మాటలు విని మేలుకోరి వెంబడించేవారు మరికొందరు, కొందరు కీడు ఆలోచించి మనల్ని వెంబడించే వాళ్ళు మరికొందరు ఉంటారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో జ్ఞానులతో హేరోదు రాజు మాట్లాడుతున్న మాట అది. జ్ఞానులతో హేరోదు రాజు మాట్లాడిన మాట, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి, మీరు మొదట వెళ్ళండి, ఆ శిశువు ఎక్కడున్నాడో వచ్చి మాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి నాకు మీరు తెలియజేస్తే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండ్రి అని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. జ్ఞానులు మొదట ఎవరి దగ్గరకు వస్తారు? యెరూషలేం వద్దకు వచ్చి మేము ఆయన నక్షత్రం చూసాము, ఆయన ఎక్కడున్నాడో అని అడిగితే అందరిని పిలిచి బేత్లెహేంలో పుడతాడనే మాట అందుకున్న తర్వాత, అలాగైతే మీరు ఆయనను కనుగొని మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆయన వెంబడిస్తానని. హేరోదు రాజు నిజంగానే ప్రభువును చూడాలన్నా, ప్రభువును చంపాలన్నా? ప్రభువును చంపాలని. కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రజలు ఎవరైతే వెంబడిస్తున్నారో వారు మంచి ఉద్దేశంతోనా దురుద్దేశంతోనా? మంచి ఉద్దేశంతో. ఎలాగైతే మంచి ఉద్దేశంతో ప్రభువును వెతుకుతున్నారో పరమగీతము 6:1 అమ్మ నువ్వు ఒక్కదానివే కాదు మేము కూడా చేతులు కలుపుతాం, ఆయన ఎక్కడున్నా కొంచెం చెప్పండి. ఏ డైరెక్షన్లో వెళ్ళాడు చెప్పు? ఏ డైరెక్షన్లో? స్త్రీలలో అధిక సుందరి వగుదాన పరమగీతం 6:1, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కునకు తిరిగాను, మనము పోయి అతను వెతుకుదాము రమ్ము. ఆయన కనపడట్లేదు. ఈవిడ తలుపు తీసే లోపు ఉన్నంతసేపు పట్టించుకోలేదు, ఆలస్యం చేసింది. తలుపు తీసే లోపు ఆయన వెళ్ళిపోయాడు. అది 5వ అధ్యాయం 6వ వచనం. సరే, ఇంతవరకు నేను ఆయన ఎలా ఉంటాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, చక్కిళ్ళు, కరములు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాడంటే ఇలా వెళ్ళాడండి అని చెప్పారు. వాళ్ళు కూడా ఆవిడ అడిగినప్పుడు 6వ అధ్యాయం 2వ వచనంలో ఆవిడ చెప్తాను ఎక్కడికి వెళ్ళాడంటే, ఐ వాంట్ టు టెల్ యూ వేర్ మై బిలవ్డ్ హ్యాస్ గాన్. నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అడ్రస్ చెప్తాను, పదండి వెతుకుదాం అని 2వ వచనంలో ఆవిడ అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్ ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయేను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. నా ప్రియుడు ఎటు వెళ్ళాడంటే, ఈ ఊరిలో ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనం డైరెక్షన్లో వెళ్ళిపోయాడు ఆయన. ఉద్యానవనం అంటే ఇంగ్లీష్లో ఏం రాస్తుందమ్మా? ఎవరైనా చదవగలరా? 6th chapter 2nd verse. కెన్ సంబడి రీడ్ ఇట్? లేదా 9 తీయాలి, చదవమ్మా. మై బిలవ్డ్ హ్యాస్ గాన్ డౌన్ టు హిస్ గార్డెన్. గార్డెన్కి వెళ్ళిపోయాడు. మై బిలవ్డ్ హ్యాస్ గాన్ డౌన్, డౌన్ నాట్ అప్. మై బిలవ్డ్ హ్యాస్ గాన్ డౌన్ టు హిస్ గార్డెన్. గార్డెన్ అన్నదాన్ని తెలుగులో ఇక్కడ పరమగీతాల్లో ఉద్యానవనము అన్నాడు. మన వాడుక భాషలో అయితే ఉద్యానవనాన్ని తెలుగు భాషలో మనం రోజు మాట్లాడుకునే భాషలో ఒక పదం చెప్పండి. అది ఇంగ్లీష్ పార్క్, తెలుగులో చెప్పండి తోట. తోట తోట తోటకెళ్ళాడు. మనకు తోటకెళ్ళావా? పండు తెచ్చావా? ఆ తోట గుర్తు చేశారు మనకు. చిన్నప్పుడంతా ఆ తోట గుర్తు చేశారు. మనిషి గుర్తుపెట్టుకొని అవసరం లేదనుకున్న ఒక తోట ఒకటి ఉంది. అదేంటో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 2వ వచనం. అంత త్వరగా చెప్తే మీకు ఎక్కడ గుర్తుంటుంది, అందుకే ఆపి చెప్పాలి ఈ విషయం. ఉద్యానవనమునందు మేపుటకును. ఒక ఉద్యానవనం ఉందంట, ఒక తోట. ఆ తోటకెళ్తే మనకు బాగా మేత దొరుకుతుందట. నా ప్రియుడు ఎటు వెళ్ళాడంటే, అసలు వాస్తవానికి 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి డిఫరెన్స్ ఏంటంటే, 5వ అధ్యాయంలో ఆయన ఎలా ఉంటాడో చెప్తుంది, 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆయన ఎటు వెళ్ళాడో చెప్తుంది. 6వ అధ్యాయంలో ఉద్యానవనమునందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకు ఆయన వెళ్ళాడు. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాడు. ఆ ఉద్యానవనం ఒక పరిమళ పుష్పస్థానం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. ఆల్ రైట్. యేసు ప్రభు యొక్క, ఎందుకంటే గత 3 వారాలుగా ఈ ప్రియుడు ఎవరో కాదు మన ప్రభువే అన్న విషయం మనం స్పష్టత, క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రియుడు ఇప్పుడు ఉద్యానవనంకి వెళ్ళాడట. అసలు యేసు ప్రభు ఎప్పుడైనా ఉద్యానవనంకు వెళ్ళిన సందర్భం ఉందా అని చూస్తే, ఆయన పుట్టింది బెత్లెహేము. హేరోదు రాజు చంపాలని చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు ఎత్తుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. బెత్లెహేమ్ టు ఈజిప్ట్. బెత్లెహేమ్ నుండి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుండి నజరేత్కి వచ్చాడు. అక్కడ స్థిరపడ్డాడు. జీసస్ ఆఫ్ నజరీన్ అని పిలువబడ్డాడు. నజరేత్లో ఉంటూ పెరిగి పెద్దవాడై సువార్త చెప్పే సమయానికి దేశమంతా తిరుగుతూ చివరిగా సిలువ మరణానికి ముందు మనము పామ్ సండే అని జరుపుకుంటాం. మట్టలాదివారం పామ్ సండే అని. గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేంలోకి ఎంటర్ అవుతుంటే దారి పొడుగున తమ బట్టలను ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయము జయము అని కేకలేస్తూ ఆయనను సంతోషంగా ఆనందంగా యెరూషలేంలోకి వెల్కమ్ చెప్తారు. అది జరిగి కనీసం 1 వీక్ కూడా అవ్వలేదు. వెంటనే అదే వారంలోనే పట్టుకొని అదే నోటితోనే ఆ ప్రజలు విరోధంగా ఉన్నవారు ఈయనను సిలువకి వేయుడి, సిలువకేసి కొట్టుడి, సిలువకేసి కొట్టుడి, సిలువ వేయుడి, సిలువ వేయడని సిలువకేసి కొట్టేశారు. సిలువ వేయబడిన తర్వాత ఆ శరీరం, ఆ దేహం సిలువ మీద వ్రేలాడుచు ఒంటరిగా అలా వ్రేలాడదీయబడుతూ ఉండిపోయింది. అది
ద జర్నీ ఫ్రమ్ బెత్లెహేమ్ టు కాల్వరీ క్రాస్. ప్రభు యొక్క ప్రయాణం బెత్లెహేము నుండి కల్వరి కొండ వరకు సాగిన ఈ ప్రయాణం, ప్రభు దేహం ఫ్రమ్ బెత్లెహేమ్ టు జెరూసలేం, బెత్లెహేమ్ టు జెరూసలేం. ఎందుకంటే యెరూషలేంలోనే ఆయనను పట్టుకొని తీసుకెళ్లారు కొండ మీదకి. అక్కడ ఏం జరుగుతుందో కొన్ని మాటలు విందాం. లూకా సువార్త 23, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నంబర్ 23. ఎందుకంటే యేసు ప్రభు దావీదు కుమారునిగా పిలువబడ్డాడు, దావీదు గారి కుమారునిగా. దావీదు గారు సంపాదించిన స్వాస్థ్యంలో స్వాస్థ్యకర్తగా యేసు ప్రభు ఎలిజిబుల్, అది అర్హుడు. అలా భవనంలో ఉండవలసిన ఆయన, ఎందుకంటే మనం ఇందాక దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో చూసాం, ఈరోజు వాక్యదాన్ని దావీదు గారు పట్టుకున్నారు. అక్కడ సియోను కోటను కట్టాడు. పూర్వకాలంలో తండ్రుల నుంచి ఆస్తి వస్తే ఎవరికి రావాలి? ఇప్పటికీ కుమారులకు రావాలి, వారి పిల్లలకు రావాలి. యెరూషలేముకి వెళ్తే ప్రభు పరిస్థితి, పట్టుకొని బయటికి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. లూకా సువార్త 23:26 వచనం. లూకా సువార్త 23:26. వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. యేసు ప్రభు కొంచెం దూరం సిలువ మోస్తూ మరి కొంచెం దూరం సీమోను అనే వ్యక్తికి అప్పచెప్పి అలా ఆయన తీసుకొని వచ్చి 33వ వచనంలో, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆ కొండ మీద ఆయన సిలువ కేసి కొట్టి చంపేశారు. అప్పటికే శిష్యుల పరిస్థితి ఏంటి? గెత్సెమనే వనములో ఆ తోటలో ప్రభువును ఇస్కరియోతు యూదా ఆ రోజు రాత్రి అప్పచెప్పినప్పుడు, కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని యేసు ప్రభు అనే మంచి కాపరి వద్ద ఉన్న శిష్యులందరూ చెల్లా చెదురు దిక్కుకు వెళ్ళిపోయారు. నమ్మకంగా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు ఆయన లేచిన తర్వాత అడిగితే, దానికంటే ముందు పేతురు గారు నమ్మకంగా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను ఒప్పుకోకుండా నేను ఉండలేను ప్రభువా, నీవే నా ప్రభు, నువ్వే మెస్సీయవు అని చెప్పినటువంటి పేతురు గారు ప్రభువును చిత్రహింస చేస్తుంటే చూస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు, ఇదిగో ఇతడును అతనితో ఉన్నవాడే అని అంటే, అవునవును నిజమే అన్నాడా, నాకెవరో తెలియదు అన్నాడా? తెలియదు అన్నాడు. ఒక్కసారా 3 సార్లు చెప్పేశాడు, నాకు ఎవరో, ఐ డోంట్ నో హూ ద లార్డ్ జీసస్ ఈస్, ఆయన ఎవరో నాకు తెలీదు. అంటే యేసు ప్రభువును సిలువకేసి కొట్టిన ఆ సందర్భంలో ఆయన వైపు ఉన్న వాళ్ళు ఎవరు లేనట్లు కనబడుతుంది. ఎవరు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి. అసలు పేతురు గారు ఆ మాట ఎందుకు చెప్పింటారు చెప్పండి? నాకు ప్రభువు తెలుసు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది పేతురు గారి పరిస్థితి? ఆయన కూడా పట్టుకుంటారు, ఆయన కూడా పట్టుకొని పద నిన్ను కూడా సిలువ ఎక్కిస్తాం పద. ప్రాణాలకు భయపడి నాకు ప్రభు ఎవరో తెలీదు అని అబద్ధం ఆడేశాడు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించట్లేదు. యేసు ప్రభువుతో ఉన్న వారికి భయంకరమైన శిక్ష పడే అవకాశం ఉంది గనుక నాకు ఈయనెవరో కూడా తెలీదు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అడుగు ముందుకేసాడు. ఆ వ్యక్తే లూకా సువార్త 23లో, పరిస్థితులు అనుకూలించని సమయంలో నాకు ఇక ఏమి వద్దు, సిలువ మీద వ్రేలాడుచున్న ఆ దేహం నాకు అప్పచెప్తారా ప్లీజ్ అని 23వ అధ్యాయం 50వ వచనంలో, లూకా సువార్త 23:50లో ఒక వ్యక్తి బయలుదేరాడు. ఈయన గురించి ఎక్కువగా మనము ధ్యానించము, ఆలోచించము. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది చూస్తున్నాం. ఇక్కడ అరమతియా అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక, మీరు అన్యాయంగా ఒక నీతిమంతుని సిలువకేసి కొట్టారు, ఈ విషయాన్ని నేను ఒప్పుకోను అని అరమతియా అను ఒక వ్యక్తి, అరమతియా యోసేపు అనే వ్యక్తి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడిగి అని ఉందా, అడుగుకొని అని ఉందా? అక్కడ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అడిగి అడుక్కొని. మీరు ఏం చేస్తుంటారంటే అడుక్కుంటామండి అన్నారనుకోండి, అడుక్కోవడం ఎలా అడుక్కుంటారు? చాలా భయంకరంగా, ఏమైనా కొంచెం ఉంటే పెట్టండి అమ్మ, అలా అలా బెగ్ చేసుకోవడం అంటారు దాన్ని.
పిలాతు దగ్గరకు వెళ్ళి శిలువ మీద వ్రేలాడుచున్న ప్రభు దేహం నాకు ఇవ్వవా ప్లీజ్ అని అరమతియా యోసేపు గారు ప్రభు దేహాన్ని అడుక్కొని తీసుకున్నాడట. అందరూ ఆయనను సిలువ వేయుడని కేకలేశారే, అందరూ విడిచి వెళ్ళిపోయారే. ఆయన చుట్టూ ఎప్పుడు శిష్యులు ఉండేవారు కదా, ఆ శిష్యులు కూడా నాకు ఎవరో తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోయారే, పారిపోయారే. ఇలాంటి సమయంలో నువ్వు వచ్చి జీవం లేని, ప్రాణం లేని, నిర్జీవిగా, నిస్సహాయుడుగా సిలువ మీద వ్రేలాడొచ్చున్న ఆ చచ్చిన శవం, ఆ దేహం ఇవ్వమని నువ్వెందుకు అడుగుతున్నావు? అయినా నాకు అది కావాలి, ప్లీజ్ పిలాతు, ఈ ఒక్కటి కాదనద్దు, నాకు ఆ డెడ్ బాడీ వస్తే చాలు, అది ఇవ్వ అని అరమతియా యోసేపు గారు సిలువ మీద నుండి పిలాతు వద్ద పర్మిషన్ తీసుకొని ప్రభు దేహాన్ని దింపడానికి అలా అడుక్కున్నాడట. ప్రభు దేహం నాకు కావాలని. ఈరోజు ఇంతగా బాప్తిసం తీసుకోండి, రొట్టె ప్రభు దేహం, అది ఇంకా ఎందుకు ఆలస్యమని ప్రకటిస్తుంటే వద్దు అని తిరస్కరించామే. ఆ రోజు సిలువ మీద వేలాడుచున్న దేహం కొరకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించని పరిస్థితుల్లో అరమతియా యోసేపు గారు ఆ దేహం నాకు ఇవ్వవా అని తిరుగుబాటుదారులు, శిక్ష వేసినటువంటి వారి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుక్కొని తీసుకున్నాడంట ఆ బాడీ. దీనినే మార్కు సువార్తలో మార్క్ గారు ఇంకొక మాట ఉపయోగించాడు. చిన్న విషయం కాదు, ప్రభు దేహం సిలువ మీద నుండి దింపడం అన్నది మామూలు విషయం కాదు, అది ప్రాణాలకు తెగించి చేయాల్సిన పని. అది దాన్నే మార్కు సువార్త 15వ అధ్యాయంలో 42వ వచనం నుండి చూస్తే, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరమతియా యోసేపు తెగించి అనే పదం ఉంది చూడండి, అక్కడ తెగించి అంటే పదం. మార్కు సువార్త 15:43 సాయంకాలం అయినప్పుడు అరమతియా యోసేపు, లూకా గారేమో అడుగుకొని అని రాశాడు అక్కడ. ఇక్కడికి మార్కు గారికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే తెగించి ముందుకెళ్ళాడట. అరమతియా యోసేపు తెగించి అంటే అర్థం ఏంటి? నువ్వెవరు ఆ దేహం ముట్టడానికి అని అక్కడ అప్పటికే సిలువ వేసినటువంటి సైనికులు కానీ, ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, నీకేం పనుంది ఆ దేహంతో? అసలు నువ్వెవరు? ఆయనకు నీకు సంబంధం ఏంటి? ఆయనతో తిరిగిన మనిషే ఆయన ఎవరో తెలియదని పారిపోయాడు, 3 సార్లు అబద్ధం వెళ్ళి ఆడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు ముందుకి అని ఒకవేళ దాడి చేయొచ్చేమో. అలా పరిస్థితులు ఏమాత్రము అనుకూలించని రోజుల్లో, ఆ సమయంలో అరమతియా యోసేపు గారు తెగించి ముందుకెళ్ళాడట. ఎందుకు ఈ పదం? ఆయన దేహం ముట్టుకుంటే ఈయన దేహంలో ప్రాణం వెళ్ళిపోతుందేమో, అలాంటి పరిస్థితి అది. నంబర్ 2, ఎవరు ముందుకు రాలేదు, ఈయన ఒక్కడే ముందుకు వచ్చినట్లు కనబడుతోంది మొదట. అంటే ప్రభు దేహాన్ని సిలువ మీద నుంచి దింపిన తర్వాత అసలు ఎలా ఉంది చూడండి, సూపర్ సస్పెన్స్ ఇది, ఫుల్ టెన్షన్తో ఉన్నటువంటి పని. అరమతియా యోసేపు గారు ఒక్కరే వెళ్ళారు ముందుకు. అక్కడికి స్త్రీలు ఉన్నా ఏమి చేసుకోలేని పరిస్థితి, వాళ్ళు పాపం చేయాలని ఆశ ఉన్నా చేయలేని పరిస్థితి. కొన్ని విషయాల్లో పురుషుడి ముందుండి చేయాల్సినటువంటి పనులు స్త్రీలు చేయలేనివి. ఒక్కడు వెళ్ళాడండి. అప్పటికే సాయంత్రం అవుతోంది. ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచాడు. టైం చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత చనిపోయాడని నిర్ధారించుకోవాలి. ఎవరన్నా మళ్ళీ తట్టి ఎవరిని నిర్ధారించుకొని సాయంత్రం 4 అయింది అనుకుందాం. ఆ సమయంలో అరమతియా గారు కొండ మీద సిలువ వేయబడిన ప్రభువుని చూసి మళ్ళీ లోపల సిటీలోకి వెళ్ళాలి. సిటీలో పిలాతు ఉన్నాడు. పిలాతు వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, బెగ్ చేయాలి, నాకు ఆ బాడీ ఇవ్వరా అని. అడిగిన తర్వాత ఓకే గ్రాంటెడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు దింపాలి. దింపిన తర్వాత ఎక్కడ పెట్టాలి? హీ వాజ్ అలోన్. మనం కూడా మన ఇంట్లో ఎవరైనా కన్ను మూస్తే 10 మంది చేతులు కలుస్తాయి. ఒకరు ఇంటి దగ్గర ఏడుస్తా కూర్చుంటే, ఇంకొకరు బంధువులకు ఫోన్లు చేస్తుంటే, ఇంకొకరు గుంత సిద్ధం చేస్తుంటే, ఇంకొకరు బాక్స్ తేవడానికి వెళ్తుంటారు. ఇంతమంది కలిస్తే కానీ ఒక వ్యక్తిని భూస్థాపితం చేయడం చాలా కష్టం.
ఇతను ఒక్కడే దింపాలి, ఇతను ఒక్కడే చుట్టాలి, అన్నీ సిద్ధపరచాలి. తర్వాత సమాధి సిద్ధంగా లేకపోతే గుంత తవ్వడానికి ఎవరు వస్తారు? ఇది ఒక పలానాన్ని కొట్టి చంపారు, మనం సమాధి చేయాలి రండి అంటే వస్తారా చెప్పండి? ఏమి నీకు తమాషలుగా ఉందా? మా ప్రాణాలు కూడా పోవడానికా అని గుంత తవ్వడానికి కూడా ఎవరైనా వస్తారో రారు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ ఇంక కొన్ని నిమిషాల్లో విశ్రాంతి దినం ప్రారంభమయ్యే కాలం అది. అందరూ వెళ్ళిపోతుంటారు ఇక విశ్రాంతి దినం. నెక్స్ట్ డే ఈజ్ సబ్బాత్ డే, నెక్స్ట్ డే ఈజ్ సబ్బాత్ డే అని. విశ్రాంతి దినం వెళ్ళిపోలు అందరూ వెళ్ళిపోతున్నారు. సమయం లేదు, చాలా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఈ నిమిషాల్లో ఆయన దింపాలి, చుట్టాలి, ఎందుకంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ విశ్రాంతి దినం రోజు ఏదైనా బరువు దింపడం కానీ మోయడం కానీ జరిగిందనుకోండి, ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినం రోజు ఏదైనా బరువు మోస్తే వారికి ఏ శిక్ష? మరణశిక్షే. ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో తెగించి ముందుకెళ్ళాడు ఈ మనిషి. అప్పటికప్పటికి ఆ గుంత ఎలా తయారు చేసుకున్నాడో ఏంటో అని వెతికితే మత్తయి సువార్త 27కి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడుంచాడో, మత్తయి సువార్త 27 చదివే ముందు పిలాతుకు ఆశ్చర్యమైంది. అది మార్కు సువార్త నాకు తీసాం కదా, అక్కడికి వెళ్ళేసి వెంటనే వద్దాం దయచేసి, అక్కడికి రండి ఒకసారి. మార్కు సువార్త 15:44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ చూడండి, వరుసగా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. ఆ తర్వాత ఎవరో ఈయన ఇంకా బ్రతికున్నాడో లేదో చెక్ చేద్దామని పక్కలో బల్లెపోటు పొడిచారు చనిపోయిన తర్వాత. అప్పుడు ఆయన కడుపులో నుండి నీళ్లు రక్తము ఇలా చిమ్ముకొని బయటకు వచ్చాయి. అప్పుడు నిర్ధారింపబడింది, ఓకే ఈయన చనిపోయాడు అన్న విషయం. అప్పుడు ఇవన్నీ చూసి ఈ అరమతేయ యోసేపు గారు వెళ్ళారు పిలాతు వద్దకు. ఇదంతా కనీసం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, గాడిద మీదనో గుర్రం మీదనో ఎట్లా వెళ్ళాడు మనకు తెలియదు. ఇలా చనిపోయాడు ఆయన, ఆ దేహం నాకు ఇవ్వండి అంటే, ఉండు ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే ఈ రోజే కదా నేను ఉదయం చూసాను, అంత త్వరగా చనిపోయాడా? నువ్వు చెప్తే నేను నమ్మను. నాకు ఒక సెంచురియన్ రావాలి, ఒక శతాధిపతి రావాలి, అతను వచ్చి నాకు కన్ఫర్మ్ చేయాలి చనిపోయాడో లేదు. ఇప్పుడు అరమతేయ యోసేపు అక్కడ చేతులు కట్టుకొని పిలాతు వద్ద ఎంతసేపు వెయిట్ చేశాడో తెలియదు మనకు. శతాధిపతి రావాలి, ఓకే చనిపోయాడని నిర్ధారించాలి, ఓకే తీసుకెళ్ళని పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ అరమతేయ యోసేపు కొండ దగ్గరికి వెళ్ళి ప్రభువును దింపాలి. ఎన్ని పనులు ఉన్నాయి చూడండి పాపం. ఇప్పుడు సమాధి. మత్తయి సువార్త 27, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 27, 57వ వచనం నుండి. యేసు శిష్యుడుగానున్న అరమతీయ యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, సామాన్యుడుగా కాదు ఈ అరమతీయ యోసేపు, మంచి ధనవంతుడు, సమాజంలో మంచి పేరున్న వ్యక్తిలా కనబడుతున్నాడు. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకున్నాడట సమాధి. తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి, అంటే ఇప్పుడు సమాధిని త్రొవ్వే పని అయితే లేదు. కారణం, యేసు ప్రభువును సిలువ వేసిన స్థలంలోనే ఈ అరమతీయ యోసేపు గారు తన కొరకు తొలిపించుకున్న ఒక సమాధి. సమాధి ఆడే ఉంది పాపం. మనం కూడా చిన్నప్పుడైతే బిడ్డల్ని ఇలా ఎత్తుకుంటాం. వాడు 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు పెరిగేంతవరకు. వాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎత్తుకోమంటే ఇక మన వల్ల అవుతుందని చెప్పండి? చాలా కష్టం. నాయన ఒకప్పుడు ఎత్తుకుంటా అంటే ఇప్పుడు నా వల్ల కావట్లేదు రా. ఇప్పుడు అరమతీయ యోసేపు గారు ఒక్కరే ప్రభువును ఆ విధంగా చేసి చుట్టి ఎత్తుకొని పోవాలంటే, అమ్మ రండి మోద్దామంటే వచ్చేవాళ్ళు ఉన్నారో లేదో, ఎలా కష్టాలు పడ్డాడో మనకు తెలియదు. అయితే ఒక డెస్టినేషన్ తెలుసు, నేను నా కొరకు తొలిపించుకున్న ఆ సమాధిలో ఈ దేహం పెడదాం. అది ఇంకా నేను బ్రతుకున్నా కదా, అవసరమైతే నా కొరకు నేను మళ్ళైనా తొలిపించుకుంటాను. లేకపోతే ఇంకొక విషయం, ఈయన చెప్పిన విషయాలన్నీ నిజమే నేను నమ్ముచున్నా, ఈయన 3వ దినాలు లేస్తాడు, సమాధి ఖాళీ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ అది నాదే అవుతుంది కదా అనుకున్నాడేమో. అంతే కదా ఆ విశ్వాసం. అది అలా 3 రోజులే కదా, 3 రోజుల కొరకు నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినట్లు పెట్టేసి వెళ్ళిపోతానులే అన్నట్లు ఆ అరమతీయ యోసేపు విశ్వసించాడు కనుకనే ప్రభువుని తీసుకెళ్ళాడేమో. జీవితకాలం అంతా మరియమ్మ గారిని చూసి ప్రపంచం ధన్యురాలు అని ఎలాగైతే అంటుందో, ప్రభువు వచ్చేంత వరకు యోసేపు గారి సమాధి
అనగా అరమతియా యోసేపు గారు తొలిపించుకున్న సమాధి ఉంది. ఎక్కడ ఉంచబడ్డాడట? అదే అరమతియా యోసేపు, ఆయన సమాధి తొలిపించుకున్నాడు కదా, ఆ సమాధిలో ప్రభు దేహం ఉంచబడిందని ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానంలో ప్రకటించే ప్రతి స్థలంలో యోసేపు గారి సమాధి అలా గుర్తుంటుందేమో. ఆల్ రైట్, అంత బాగుంది కదా, విన్నారుగా. ఇంతటితో వాక్యం సమాప్తం ఈరోజుది అని అన్నాను అనుకోండి, ఏం విన్నాము మీకు కన్క్లూషన్ అర్థమవుతుంది. అందుకే మనకు దొరకాలి జవాబు. ఏ జవాబు? పరమగీతము 6:2. ఆయన ఉద్యానవనమునకు వెళ్ళాడట. ఆయన ఉద్యానవనం, ఆయన తోటకు వెళ్ళాడు. యోహాను సువార్త 19, ఆయన ఉద్యానవనమునకు వెళ్ళాడు. యోహాను సువార్త 19 38వ వచనం నుండి చూద్దాం. ఆ ఉద్యానవనము ఒక పరిమళ పుష్ప స్థానం అట. అది సుగంధ ద్రవ్యములతో నిండుకొని సువాసనను వెదజల్లే ఒక స్థలం అట. అది యోహాను సువార్త 19:38 నుండి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరమతియా యోసేపు, చూడండి, అరమతియా యోసేపు యూదుల భయం వలన రహస్యముగా వెళ్ళాడట. తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. అతడు వచ్చి అంటే ఫస్ట్ పట్టణంలోకి వెళ్ళాడు, పిలాతుతో మాట్లాడాడు, ఆ దేహం పర్మిషన్ తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు అక్కడికి కల్వరి ప్రాంతానికి. అప్పుడు అరమతియా యోసేపు గారు కదిలిన తర్వాత మరొకరు జాయిన్ అయ్యారు కొంచెం హెల్ప్ చేయడానికి. 39, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. మంచి బోలం తీసుకొచ్చాడు, సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చారు. చుట్టి ఇప్పుడు మనకు తోట ఇప్పుడు వస్తుంది. నా ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళిపోయాడు. 40వ వచనం, అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. చుట్టిన తర్వాత 41వ వచనంలో మన ప్రియుడు ఉద్యానవనములో పాతిపెట్టబడుటకు వెళ్ళాడు. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. చూసారా, యేసు ప్రభు దేహం ఫ్రమ్ బెత్లెహేమ్ టు ద గార్డెన్. 41వ వచనంలో ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను, ఒక తోట. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. యేసు ప్రభును సిలువ వేసిన స్థలమే ఒక తోటట. ఆ తోటలో ఎవరు కూడా ఉంచబడని ఒక సమాధి ఉందట. అంటే అది ఎవరి తోట అయి ఉండొచ్చు? సమాధి ఆ తోటలో ఉందంటే, ఇప్పుడు మీ తోట, మీ పొలం ఉందనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి మీ పొలంలో నా సమాధి తొలిపించుకుంటాంటే మీరు పర్మిషన్ ఇస్తారా? అభిమానం కొద్ది అన్న మీకన్నా తొలిపించుకోండి అనొచ్చేమో బహుశా. నేను ఒక అన్నోన్ పర్సన్ అనుకోండి, ఎవరో దారిలో పోయే మనిషి అనుకోండి, మీకు మంచి మామిడి తోట ఉంది కదా, అందులో నా సమాధి తొలిపించుకుంటూ మీకు ఓకేనా అంటే ఒప్పుకుంటారా? అరమతియా యోసేపు గారి సమాధి యేసు ప్రభు సిలువ వేయబడిన ఒక తోటలో ఉందట. అది చూడండి అక్కడ యోహాను సువార్త 19:41లో ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను. కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. దగ్గరలోనే మా తోట ఉంది, మా తోటలో నేను తొలిపించుకున్న సమాధి ఉంది, అక్కడ తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి యోసేపు గారు అక్కడ పెట్టేశారు. ఎందుకు ఈ విషయాలు? అసలు మనం ప్రారంభించుకుందే దినవృత్తాంతంలో యెరూషలేం. ఎందుకు చదువుకున్నామంటే హీ హ్యాస్ గాన్ డౌన్ టు హిస్ గార్డెన్. చదవండి ఇప్పుడు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ బైబిల్లో, మై బిలవ్డ్ హ్యాస్ గాన్ డౌన్ టు హిస్ గార్డెన్. గాన్ అప్ కాదు, అది గాన్ డౌన్. పరమగీతము 6 ఎన్నో వచ్చినమ్మా? మీరు తీయట్లేదు, త్వరగా చదవాలి. నేనన్నా చదువుతాను ఇంగ్లీష్ బైబిల్లో. 6:2
మై బిలవడ్ హ్యాస్ గాన్ టు హిస్ గార్డెన్. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ నెంబర్ 6. మై బిలవడ్ హ్యాస్ గాన్ డౌన్ టు హిస్ గార్డెన్. మై బిలవడ్ హ్యాస్ గాన్ డౌన్. డౌన్ అనే పదాన్ని అర్థం చేయించడానికి నేను ఫస్ట్ ఈరోజు దినవృత్తాంతంలో ఎత్తుకుని, యెరూషలేం అనే పట్టణం ఒక కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఒక కట్టబడిన ప్రాంతం అది. ఆ ఎత్తైన పట్టణంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ ఆయనను శిక్ష వేసిన తర్వాత సిలువ మోయించుకుంటూ కిందికి తీసుకెళ్ళిపోయారు ఒక తోటలోకి. పొలాలు, పంటలు, ఉద్యానవనాలు ఎత్తైన కొండల మీద వేయడం కొంచెం కష్టమే, వేయచ్చేమో, కానీ మైదానాలలో వేసినంత సులభమైన పని కాదు. పట్టణం వెలుపలికి తీసుకెళ్లారట ఆయనని. పట్టణం వెలుపలికి తీసుకెళ్తే ఆ యెరూషలేం అనే ఎత్తైన కోట కొండలో నుండి ఆయనను అలా తీసుకొని వచ్చి మరొక చిన్న కొండ ఎక్కించారు. చిన్న కొండను, ఏ కొండనో, కల్వరి అనే కొండను ఎక్కించి అక్కడ పాతి పెట్టేశారు. గాన్ డౌన్ అనే ఆ ఎక్స్ప్రెషన్ అర్థం అవడానికి యెరూషలేం కోట కొండపైన ఉందని చూపించడానికి దినవృత్తాంతములు తీసుకున్నాను ఈరోజు. అక్కడి నుండి ఎక్కడికి జరిగింది మన జర్నీ? గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 19కి వచ్చింది. యోహాను సువార్త 19కి వచ్చేసరికి నా ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళాడు. ఆ తోట ఎక్కడుందట? అరమతియా యోసేపు బాడీని దింపి తోటలో సమాధిలో పెట్టాడు. సమాధిలో పెట్టిన తర్వాత పరమగీతము 6 ఆయన ఏం చేస్తున్నాడంటే పద్మములను ఏరుకుంటున్నాడట. పద్మాలను ఏరుకుంటున్నాడు. అన్నీ పద్మాలు కావు. పద్మము అని అంటే ఇంగ్లీష్లో లిల్లీ. లిల్లీ లిల్లీ పువ్వు తెలుసా? ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు మోసగాళ్ళై ఎదుటివారి చెవులో పూలు పెడుతుంటారు. అవి కాదు. ఇక్కడ యేసు ప్రభు ఉద్యానవనమునందు మేపుటకెళ్ళాడు. పద్మములను ఏరుకుంటున్నాడట. పద్మములు, పద్మము మీన్స్ లిల్లీ. లిల్లీ, విచ్ కలర్ ఈజ్ లిల్లీ? వైట్. ఈ వైట్, తెలుపు, బ్రైట్ అనే ఈ తెలుపును యెషయా గారేమో మొదటి అధ్యాయంలో హిమము అనే పదాన్ని ఉపయోగించాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18లో మీ పాపములు రక్తం వలె ఎర్రనివెనను అవి హిమము వలె తెల్లబడును అని ఆయన కార్చిన రక్తము చేత మనలను నిష్కలంకులుగా మార్చి కడిగి పవిత్రపరిచి శుద్ధీకరిస్తున్నాడు ఆయన. మీ పాపములు ఎర్రనివైనా మిమ్మును హిమము వలె మారుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు యెషయా గ్రంథం. అలానే పరమగీతము పద్యభాగం కనుక హిమము అనే పదానికి బదులుగా పద్మ అనే పదాన్ని ఉపయోగించాడు. పద్మము, లిల్లీ. లిల్లీ తెలుపే, హిమము తెలుపే. హిమము తెలుపే, లిల్లీ తెలుపే. ఎలా అయ్యా మనము తెలుపుగా? ఉద్యానవనములో జరిగిన సంఘటన వలన. ఏం జరిగింది ఉద్యానవనంలో? మన పాపములన్నీ ఆయన దేహంలో నుండి వచ్చిన రక్తం నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు రక్తసిక్తమై మాంసపు ముద్దగా ఆయన చేయబడి నిలువెత్తున ఆయన దేహం రక్తంతో నిండిపోయింది. ఆ రోజు ముళ్ళ కిరీటం పెట్టి, చేతులకు మేకులు కొట్టి, కాళ్లకు మేకులు కొట్టి, కడుపులో బల్లెపు పోట పొడిస్తే రక్తం చిందుకొని వచ్చిందట. అలా ఏరులే ప్రవహించిందట. ఈ రక్తం సర్వమానవాళి పాపములను కడుగుచున్న రక్తం. అది ఎందుకు కడుగుతుంది? మనల్ని హిమముగా మార్చడానికి. దాన్ని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యానవనంలో ఆయన పద్మములను ఏరుకుంటున్నాడట. ఈ భూమి ప్రభువుకు ఒక బలిపీఠంగా మారితే, ఆయనను పాతిపెట్టిన స్థలం ఒక తోట అయితే, ఆ ప్రభు తన వారిని కొందరిని భూమి మీద అలానే నిలబెడతాడు పని కొరకు, మరికొందరిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. అంతే కదా? ఆదికాండం 5వ అధ్యాయం. ఆయన మొదట తనకిష్టమైన పద్మమును
అలా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయిన సందర్భం చూద్దాం ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయంలో 23, 24 వచనాలు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఈ తోటలో నుండి ఒక పద్మమును ఆయన తీసుకెళ్ళాడు పైకి. అది ఆదికాండంలో. అలా అయిపోయిన తర్వాత అంటే మీరు ఇంకా దీన్ని కనెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అపోస్తలుల కార్యములు అక్కడ 2 పద్మములు కనపడుతున్నాయి. ఆ 2 పద్మములలో ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకొకటి అలా భూమి మీద పనుందని అలా విడిచిపెట్టాడు. అదేంటో చూద్దాం. టైం అయిపోతుందిగా, ముగిస్తాను. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఒక పద్మము ప్రభువు తీసుకెళ్ళిపోయాడు. యాకోబును యాకోబు గారిని హేరోదు రాజు చంపగానే భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి యాకోబు గారిని ఖడ్గంతో చంపించాడు, పేతురు గారినేమో చెరసాలలో వేయించాడు. ఒక పద్మం భూమిని విడిచి వెళ్ళిపోయింది నీతిమంతులు ఉండే స్థలంలో. ఇంకొక పద్మం అలా ఉండిపోయింది భూమి మీదనే ఉండి అనేక మందిని ప్రభువులోనికి నడిపించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అది దేవుని ఇష్టం. అలానే ఇదే అపోస్తలుల కార్యములు 7:20లో పద్మములను ఏరుకుంటున్నాడట దేవుడు. అపోస్తలుల కార్యములు 7:20లో ప్రభువు మాట గురించి ప్రభువును విశ్వసించాలని చెప్పిన స్టీఫెన్ 60వ వచనం. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అలా స్టెఫెన్ గారు నిద్రించారు. చూద్దామా? అలా పద్మములను ఏరుకుంటున్నాడట. పరమగీతము 6వ అధ్యాయం. ఆర్ యు ఏ లిల్లీ ఇన్ గాడ్స్ కింగ్డమ్? చిన్నపిల్లలు మొన్న ఏదో పాట పాడారు, లిల్లీ ఆఫ్ ద అనేదో ఒక సాంగ్, అది గుర్తు రావట్లేదు నాకు. అది లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. హూ ఇస్ దట్ లిల్లీ? యు ఆర్ ద లిల్లీ, బట్ యు లీవ్ దిస్ సిటీ అండ్ గో టు ఢిల్లీ ఫర్ వాట్? టు క్రియేట్ నాన్ సెన్స్. ఆల్ రైట్. 6వ అధ్యాయం పరమగీతం. పరమగీతం 6:2వ వచనం. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకంట. ఏది పడితే అది పద్మం కాదు, కొన్నే పద్మాలు. ఇక్కడ కూర్చున్న వారిలో తెలుపుగా చేయబడిన వారెందరు, తెలుపుగా చేయబడని వారెందరు? పాపం వలె, పాపం చేస్తూ పాపము రక్తం వలె ఇంకా పాపాలలో ఎర్రగా. ఎరుపు దేనికి సూచన? ఒకటి డేంజర్, ఇంకొకటి యాంగర్, కోపం. ఆ కోపం అంతా మన మీద పడాల్సింది తప్పించి ఆయన తీసుకున్నాడు అక్కడ. మనకేమో పీస్, సమాధానం, శాంతి ఇవి అనుగ్రహించాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్తలో ఉన్నమాట. ఆల్రైట్, చూద్దామా? 2వ వచనం 6:2. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. అసలు ఈ ఉద్యానవనంలో మేపడం ఏంటి? అది క్లారిటీ కావాలి మనకు. మేపడం అంటే తినిపించడం, కడుపు నిండా తినిపించడం. బాగా, ఏం బాబు కొంచెం తగ్గించదు కదా, రోజు రోజుకి ఇలా తయారవ్వాలని అంటారు అప్పుడప్పుడు పెద్దలు. ఎందుకంటే వాడు తిని ఆలు బొండా మైసూర్ బొండా కంటే ఎక్కువైపోయాడు అర్థం. అది మేపినప్పుడు ఇలా తయారవుతాం మనం. అది మనకు అర్థమైతే మనల్ని కూడా ప్రభు ఒకదానితో మేపి మనల్ని పుష్టిగా పోషిస్తున్నాడు. దానినే పేతురు గారికి ఆ బాధ్యత చెప్తాడు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ప్రభు సిలువ నుంచి తిరిగి లేచిన తర్వాత 21వ అధ్యాయంలో 15వ వచనం, గాస్పెల్ ఆఫ్ జాన్. కొంచెం ఆలస్యం అవుతుంది, ఓపిక ఉండండి, క్లోజ్ చేద్దాము. యోహాను సువార్త 21:15. ఎక్కువ ఉంది, నేను చదువుతాను సార్.
వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు నుంచి వచ్చి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, అలాగైతే నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నువ్వు పని చేయాలి పీటర్, నా గొర్రె పిల్లలను మేపు. ఎలా మేపాలి ప్రభువా? ఎక్కడి నుంచి తీసుకోవాలో? భూమి మీద ఇన్ని గొర్రెలు ఉన్నాయి, అంత ఆకులు అలమలు అన్ని తీసుకొచ్చి ఏడమైపోయింది అనలేదు అక్కడ. ఇక్కడ మేపడం వేరు. దిస్ ఫీడింగ్ ఈజ్ డిఫరెంట్. ఏంటంటే ఈ మేపడం, పేతురు నా గొర్రెలు మేపు అంటే అర్థం ప్రపంచానికి వెళ్ళి చెప్పాలి, నాకు యేసు ప్రభు జీవాహారం అయి ఉన్నాడని. ఆ జీవాహారం నేను పొందుకున్నాను. ఒకప్పుడు మన పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. కానీ ఇప్పుడు ఆకాశం నుండి దిగిన జీవాహారం యేసు ప్రభువే. అది నా వద్ద పుష్కలంగా ఉంది. అందుకే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ప్రభువుని తెలుసుకున్న తర్వాత, నా ప్రభువు నాకు జీవాహారం అయి ఉన్నాడు, నేను చనిపోయినను ఆయన తిరిగి నన్ను బ్రతికిస్తాడు. నేను ఉచితంగా పొందుకున్న ఈ జీవాహారాన్ని నువ్వు పొందుకో, ఆలస్యం చేయకు. చనిపోయిన తర్వాత నువ్వు చచ్చిన స్థితిలో పాతాళంలోకి పోవడం ఇష్టం లేదు, నువ్వు తిరిగి బ్రతకాలి. ఆ జీవాహారము ఆయనే, ఆ జీవజలము ఆయనే. నేను పుష్టిగా పొందుకున్నాను. అది నాకు ఎలా లభించిందంటే, ఆయన సిలువ మీద నా కొరకు బలయ్యాడు, ఆ దేహాన్ని నాకు ఇలా ఇచ్చాడు. ఆయన సిలువ మీద నా కొరకు రక్తం కార్చాడు, అది నా జీవితానికి జీవజలంగా మారింది. ఆ జీవాహారం, ఆ జీవజలం నా దగ్గర సమృద్ధిగా ఉంది. నేను తెలుసుకున్న యేసు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవా? అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, తెలుసుకోండి. ఈ ఉచితంగా పొందుకోండి అని మనం చెప్పట్లేదా? దానినే నా గొర్రెలను మేపడం. ఈరోజు పరమగీతం 6:2లో నా ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడట? ఉద్యానవనమునందు మేపుటకెళ్ళాడట. ప్రభు ఆ రోజు సమాధి చేయబడిన ఆ స్థితిని అంతటినీ మనం ప్రతి మాటలో, ప్రతి చోట ప్రసంగాలు చేసినప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ ఈ మాట అయితే ఖచ్చితంగా చెప్పి తీరుతాంగా, నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడని. ఆ ఉద్యానవనంలో చోటు చేసుకున్న ఆ సంఘటనను, ఆ తోటలో ఆయన పాతిపెట్టబడిన ఆ సంఘటనను అనేక మందికి చెప్పి వాక్యముతో వారి ఆత్మలను మనం మేపట్లేదా? నా ప్రియుడు ఉద్యానవనమునందు మేపుటకెళ్ళాడు. ఆ మాటలు ఎవరైతే వింటారో వారు పద్మములుగా మార్చబడతాడు. మార్చబడిన పద్మములను ఆయన ఏరుకుంటాడు, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి అని. ఆల్ రైట్, వింటున్నారా? ఇప్పుడు 2వ వచనంలో మిగిలిన మాటలు, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. దాన్ని అరమతియ, యోసేపు, నికోదేములు ఆ ఇద్దరు తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు ఆ దేహాన్ని. అక్కడ ఉంచబడిన స్థలమట, దాని పేరే పరిమళ పుష్పస్థానమట. పరిమళ పుష్పస్థానం, పరిమళ వాసన. గుర్తుంటే ఒక వచనం గుర్తు రావాలి మీకు ఇప్పుడు. యేసు ప్రభు మన కొరకు సిలువ మీద చేసిన త్యాగాన్ని బైబిల్ భాషలో ఏమని పిలుస్తారు? ఎఫెసీ పత్రిక 5:2లో గుర్తుందా? ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. యేసు ప్రభు తనను తాను సమాజానికి అప్పగించుకున్న ఆ స్థితిని పరిమళ వాసనగాను అనే మాటను ఉపయోగించాడు అక్కడ. అలా మనము ఎఫెసీ పత్రికలో 2 కనపడుతున్నాయి. ఒకటి 2వ అధ్యాయంలో ఉన్న మాట, ఇంకొకటి 5వ అధ్యాయంలో ఉన్న మాట. 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. మీ అపరాధముల చేత, మీరు పాపముల చేత చచ్చినవారు. చచ్చిన వారి దగ్గర సుగంధం వాసన వస్తుందా, దుర్గంధం వాసన వస్తుందా? చెప్పండి, చెప్పండి, నిజంగా చెప్పాలి, మీరే చెప్పాలి. భలే ఉంటుందండి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వాసన అంటామా? చెప్పండి. నో, ఇట్ ఈస్ సో సాడ్ దట్ స్మెల్. ఇంకొన్నిసార్లు అయితే మన వాళ్ళు అప్పుడప్పుడు ఏ విదేశాల్లోనో ఎక్కడో దూర ప్రాంతంలో చనిపోయి ఉంటారు. వారిని మన స్థలానికి తీసుకొచ్చాక ఒక 3 రోజులు 4 రోజులు బట్టి ఉంటుంది. ఆ 3-4 రోజులు 5 రోజులు పోయేసరికి డాక్టర్స్ చాలా స్ట్రిక్ట్గా చెప్పింటారు, ఆల్రెడీ బాడీ డీకంపోజ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ముట్టకండి, ముడితే ఆ బ్యాక్టీరియా మీకు కూడా వస్తుంది, చాలా డేంజర్, డోంట్ టచ్ దట్ బాడీ అని చాలా క్లియర్గా చెప్పింటారు. ఇన్ఫెక్షన్తో ఉంది బాడీ అంతా, దయచేసి ముట్టకండి, మీకు మంచిది కాదని చెప్పి పంపించింటారు వైద్యులు. అప్పుడు ప్రేమ అభిమానంతో ఎవరైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టడానికి, బుగ్గలు ముట్టడానికి, నొసటి ముట్టడానికి అలా ట్రై చేశారనుకోండి, అంతకుముందు అదే బుగ్గలను మనము ఖర్చుకొని ముద్దు పెట్టినా కూడా ఉండొచ్చు మన వాళ్ళు అయ్యింటే. కానీ ఆ స్థితిలో ఉంటే మాత్రం డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది,
అమ్మ ఇన్ఫెక్షన్ ఉందంట ముట్టకూడదని. ఎందుకు? ఆహా వాసన, కంపు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే ఎఫెసీ పత్రిక 2లో మన జీవితాలను పరిమళ వాసనగా ఉంచుటకు యేసు ప్రభు 5వ అధ్యాయం 2వ వచనంలో తనను తాను మన కొరకు బలిగాను అర్పణగాను చేశాడట. అది ఆయన తన పరిమళ పుష్పస్థానమునకు పోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన మన జీవితాలను పరిమళ వాసనగా చేయుటకు ఆయన చేసిన పని. ఇంత చేసిన నా ప్రభువుకు ఇక మీద నేను చెప్పాలనుకుంటున్నాను, ఫ్రమ్ హియర్ ఆన్ ఐఎమ్ నాట్ మైన్, ఐఎమ్ యువర్స్. ఈ రోజు నుంచి నేను నా దానాన్ని కాను, నేను నా వాడని కాను, నీ వాడని తీసుకోవా అని. నేను నా దానాన్ని కాను, నా ప్రియుని దానాన్ని. అది పరమగీతం. గలతీ 2లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించున్నది నేను కాను, నాలో ఉన్న క్రీస్తే. నేను ఈ రోజు నుంచి నేను నా వాడని కాను. ఐఎమ్ నాట్ మైన్, ఐఎమ్ నో లాంగర్ మైన్, ఐఎమ్ హిస్. నేను ఆయన వాడను. పౌలు గారు గలతీ పత్రిక 2లో అంత పూర్ణ హృదయంతో చెప్తున్నాడు అక్కడ. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడని నేను కాను, అసలు నేను కాదు. ఐఎమ్ నాట్ అలైవ్, ఐఎమ్ డెడ్. బట్ మీరు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది గద్య భాగం. పద్య భాగం పరమగీతం 6:3. ఇక మీదట పరిమళ వాసనగా చేసిన నా ప్రియుని దానాన్ని నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాట, ఈజ్ మైన్. మీరెవరండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ పిల్లలు అడిగితే మీరెవరండి అంటే మేము పలానా అండి అని చెప్తారా? మేము క్రైస్తవులం అంటాం. ఎవరు మీ దేవుడు ఎవరంటే మేము క్రైస్తవులం. వీఆర్ నో లాంగర్ అదర్స్, వీఆర్ హిస్. పరమగీతం భాషలో నేను నా ప్రియుని దానను అని చెప్పి రాయబడింది. క్రొత్త నిబంధన భాషలో జీవించున్నది నాలో ఉన్న క్రీస్తే, నేను నా క్రీస్తు వాడను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ఇక మీదట నా ప్రభువు వాడను. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ ద లార్డ్స్ పీపుల్? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ప్రభువుకు సంబంధించిన వారు? నిజంగా ఆయనకు సంబంధించిన వారా? మీరు ఆ ప్రియుని వారలా కాదా? ఒకవేళ ఆయన ప్రియుని వారలైతే ఇప్పుడు వస్తుంది ఆయన దేహం పరిమళ వాసనగా మీ వద్దకు. ఎందరు తీసుకుంటారో తీసుకోండి. తీసుకునే వాళ్ళు డీకంపోజ్ అవుతున్న బాడీలే. ఆల్ రైట్, డీకంపోజ్ అవుతున్న బాడీ. దేవుడు ఉచితంగా మీ బాడీలను బ్రతికించాలనుకుంటున్నాడు. ఆలోచించండి. వాసన కొడుతూ కుళ్ళుతో అలాంటి స్థితిలో. ఆల్ రైట్, ఏం విన్నాం ఈరోజు? పరమగీతం 6:1, 2, 3 వచనాలు. ఇంతటితో మనం ముగించుకుందాం పరమగీతాల ఎపిసోడ్స్. భవిష్యత్తులో ప్రభుచితమైతే మరిన్ని వివరాలను చూద్దాం. ఆల్ రైట్, ప్రార్థన చేసుకుందాం. ఆలస్యమైంది క్షమించండి. ప్రతిసారి ఇట్లే అవుతుందని అనుకోకండి. ప్రేమగల తండ్రి, కృపగలైన మా దేవ, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన మాటలను బట్టి మీకే స్తోత్రాలు నా ప్రభువా. ఈరోజు మీరు ఏరుకుంటున్నారు మీ వారిని. యెషయా గారు హిమం అన్నారు, పరమగీతాల్లో పద్మములో అన్నారు, ఎఫెసీ పత్రికలో నిష్కళంకులు అనే పదాన్ని ఉపయోగించారు. ఇవన్నీ మేము గ్రహించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇక మీదట జీవించినది మేము కాము, మాలో ఉన్న ప్రభువే అని తెలియచెప్పుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తాం. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.